వెనకట ఇంటి ముంగటేమన్నా ఆరవోషణం అనుకోండ్రి ఓ మనిషి పక్క కావలి కూకునేది. లేకుంటే కుక్కలు, కోళ్ళు, గొర్రెలు, మేకలు, పందులే కాకుండా కాకులు, పిట్టలు, పావురాలు, రామచిలుకలు వచ్చి పోతం పెడుతుండేటి. కానీ ఇప్పుడు గా బుగులేం లేదు. ఆకిట్లా ఏం ఆరబోసినా కుక్కలు, కోతుల బుగులు లేకుంటే పక్కురికి పోయొచ్చేదానిక ఎట్లున్నాయో అట్లనే ఉంటాయి. ఎందుకంటే అంతగనం పక్షులు ఉండాలే కదా. ఇక ముచ్చటేందంటే రైట్, బాటల్లసంటి పట్టుకొని బంగ్లా మీదకొచ్చిండు. తీసుకుపోయి ఓ స్టాండ్కి తగిలేసిండు. మీదుంగా ఓ షిప్ప పెట్టి అండ్ల ఇన్నన్ని నీళ్లు పోస్తున్నాడు. ఇంతకు ఏం చేస్తుండు అంటారా? చూడుర్రిగా ఏమైతదో. వారెవ్వా, ఊరే విష్కెలొచ్చి తగుల్డే తగుల్డు. హౌ పక్షుల కోసానికి దానా నీళ్ళ సౌలతి వేసిండన్నా. నిన్నియాల్టి సంది కాదుల్లో, 15 ఏండ్లాయనట ఇట్లా జీవాల మంచి చెడ్డలు అరుసుకోవట్టి. పేరు గఫార్. నల్గొండ ఇస్లాంపూర్లుంటాడు. బిజినెస్ చేస్తాడట. చిన్నప్పటి సంది పక్షులంటే మస్తు పాయిరమట. దినాం ఇంత ఇంత కానరాకుంటైతున్న పక్షులను ఎట్లా ఏషన్న కాపాడాలని బంగ్లా మీద దానవెట్టుడు చాలు చేస్తే 2 పక్షులతోని చాలై ఇప్పుడు 100 పక్షులొచ్చి బొజ్జ నింపుకొని దూప తీర్చుకొని పోతున్నాయంటే సుడుర్రిగా. మా ఇంట్లో మీంసుత పెంచుతున్నాం అంటారేమో. వాటిని బంధించి సాధేదానికంటే ఈ రకంగా వాటికి ఆహారం అందించి వాళ్ళ స్వేచ్ఛని కాపాడిన వాళ్ళం అవుతాము. చెట్లు నరికేస్తుంటిమి, గుట్టలు పోతం పెడుతుంటిమి. మీదికెళ్ళి సెల్ టవర్లు రేడియేషన్ ఇడుస్తుంటే ఈ ఏడికెళ్ళి బతుకుతాయి. గందుకే ఉన్నయన్న కాపాడాలని గిట్ల తండ్లాడుడే కాదు, పతొక్కల ఆసర కావాలని కోరుతున్నాడు. ప్రతి మనిషి ఏదో ఒక రూపంలో వారి ఇంటి పైన పెరట్లో చెట్ల కాడనో యాడనో ఒక దానా వేస్తే అవి కనుమరుగు కాకుండా మన కోసము రేపటి తరానికి మనం చూపించిన వాళ్ళం అవుతాం. వాటిని ఆన్లైన్ లా గీ బాక్సులు బుక్ చేసిండట. మొత్తం 12 ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో కిలో దాన పడుతుంది. 4 రోజులు ఇరాం లేకుండా బుక్ వచ్చినట పక్షులు. తిప్పి కొడితే నెలకు ఓ 3000 ఖర్చు వస్తుందట. గంతే. ఇంత వేస్తే నీకేమన్నా వస్తుందా అన్నా అని అడిగితే ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా ఈ పక్షుల రాగాలు వినేసరికి వాటికి ఆహారం అందించడం నాకెంతో మనశ్శాంతి కనిపించడం, ఒత్తిడిని దూరం చేసుకోవడము. గదన్నట్టు మనసు నిమ్మలం అనిపిస్తది. అవిటిని కాపాడినట్టు ఉంటది. మనుషులను మనుషులే గానని ఈ రోజుల్లా పక్షుల కోసానికి తండ్లాడుతున్నావంటే గఫార్ అన్నా, నువ్వు గ్రేట్ అన్నా.